హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక తమిళ్ తెలుగు బైలింగ్వెల్ ఫిలిం. విజయ్ యాంటోనీ హీరోగా యాక్ట్ చేసిండేది, ప్రొడ్యూసర్ కూడా అతనే. లియో జాన్ పాల్ డైరెక్షన్లో వచ్చిన సినిమా మార్గన్. లియో జాన్ పాల్ అనగానే మనకి ఒక ఆల్కహాల్ డ్రింక్ జాన్ పాల్ గుర్తొస్తుంది. సరే, ఓకే, పక్కనే. ఈ సినిమా వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్. సినిమా స్టార్టింగ్లో ఒక అమ్మాయి ఒక అపార్ట్మెంట్ నుంచి ఏదో ఫోటో పడింది ఒక మ్యాగజైన్లో అన్నట్టు వెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మనకు తెలిసేది ఏంటంటే పోలీసులు అమ్మాయి వాచ్ చేస్తున్నారు అనేసి. తీరా వస్తే ఒక 18 months ముందు యాక్చువల్గా హైదరాబాద్ సిటీలో, చెన్నై అది డబ్బు కాబట్టి హైదరాబాద్ అంటారు, ఒక మర్డర్ జరిగి ఉంటుంది. ఒక బర్త్డే అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మెడ దగ్గర ఒక డబల్ ఇంజెక్షన్ 2 సూదులు పెట్టి గుచ్చి ఇచ్చేస్తారు. అక్కడక్కడే చనిపోతుంది, స్కిన్ అంతా బ్లాక్ అయిపోయేసి. అది రాగానే ముంబైలో ఎక్కడో తాగి పడిపోయిన మన విజయ్ ఆంటోనీకి చూస్తాను అనమాట. మనోడికి లెఫ్ట్ హ్యాండ్ అంతా పడిపోయి ఉంటుంది, బ్లాక్ అయిపోయేసి. ఈ సైడ్ ఫేస్ అంతా, లెఫ్ట్ హ్యాండ్ అంతా. సో అక్కడ ఏంద్రంటే ఆల్రెడీ వాళ్ళు కూతురునట్టు చంపేశారు. సో మనోడికి కూడా ఒక అటాక్ జరిగింది, కానీ మనోడు పర్సన్ సేవ్ అయ్యాడు, చేయి దుబ్బేసింది. సో ఎప్పుడు 2 balls ఏదో ఒక ముళ్ళులు ఉన్న బాల్తోనే ఈ చేతిని ఇది సెన్సెస్లోకి తెచ్చుకుంటూ చేస్తూ ఉంటాడు అన్నమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఉంటుంది. సో మనోడు వచ్చి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు. కానీ దీంట్లో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ కూడా ఉన్నాడు. ఇంట్రడక్షన్ క్యారెక్టర్ ఎవర్రా అంటే అజయ్ దిశాన్ అతను అనమాట. అతను ఏంద్ర అంటే ఒక స్విమ్మరు, ఒక డ్రగ్ దీంట్లో కేసులో ఉంటాడు. సో వాడు చేశాడేమో అన్నట్టు ఉంటుంది. కాకపోతే వీడు వచ్చేసి వీళ్ళ నాన్నగారు ఒక నాడీ జోస్యం అంతా చెప్పేటోడు అన్నట్టు చెప్పుకుంటూ వస్తాడు. కొద్దిగా సూపర్ నేచురల్, స్పిరిచువల్ క్రైమ్ కేసుకి యాడ్ చేసి ఆ క్రైమ్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది ఉంటుంది. విజయ్ ఆంటోనీ సినిమాలు అంటేనే మనకి జనరల్గా హీరో వచ్చి పెద్ద ఓడబడిసేది ఏం లేదు. ఎందుకంటే మనకి తెలుసు విజయ్ ఆంటోనీ నీట్గా బ్రహ్మాండంగా పోకర్ ఫేసే ఉంటుంది, కొద్దిగా డైలాగ్ చెప్తూ ఉంటాడు అంతే. కాకపోతే స్టోరీలో దమ్ ఉందంటే మటుకు తీసుకెళ్ళిపోగలుగుతాడు. ఆ ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా స్టోరీలో దమ్ ఉన్న సినిమా. ఎందుకంటే ఆ టేకింగ్ కానీ ఇదని 12 కోట్లలోనే తీశారు. 12 కోట్లకి ఇచ్చిన అవుట్పుట్ చూసామంటే మైండ్ బ్లోయింగ్. అసలు అంత అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. ఎందుకంటే కొన్ని 70-80 కోట్లు ఖర్చు పెట్టినా కానీ చెత్త ఇస్తూ ఉన్నారు. మనం స్టోరీని నమ్ముకొని తీస్తే ఒక అద్భుతమైన సినిమా వస్తుంది అనేది ఇదే అనమాట. నీట్గా సినిమా మనకి స్టోరీ అది సినిమా స్టార్టింగ్ అవ్వగానే ఈ పర్సన్ ఇంకొకటి తీసుకొని పోయేది మనకు ఇంటర్వెల్కి వచ్చేసరికి చూస్తే సినిమా ఎక్కడికి పోయిండదు. ఓకే, పర్సన్ని ఉన్నైతే అరెస్ట్ చేశారు, వాడు కాదు అని మట్టుకు తెలుస్తుంది. కానీ వాడే హెల్ప్ చేస్తాడు అనేసి ఆ పర్టికులర్ ఎలా హెల్ప్ చేస్తారు. దీంట్లో మనం విజయ్ ఆంటోనీ హీరో అని చెప్పే కంటే అజయ్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్ అతని హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ ఆంటోనీ కేసు పెద్ద అతను తెలివితో సాల్వ్ చేసేది ఉండదు. అజయ్ హెల్ప్ తీసుకుంటాడు, అజయ్ కేసును సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఆ విజువల్స్ బాగుంటాయి, మిగతా ఇవన్నీ తీసేది అంతా కూడా డైరెక్టర్ జాన్ పాల్ మటుకు బ్రహ్మాండంగా అయితే రాసుకున్నట్టు తీసాడనే చెప్పొచ్చు. కొన్ని ఓకే, మనకి 12 కోట్లలో మనం ఇచ్చేటప్పుడు కొద్దిగా స్పెషల్ ఎఫెక్ట్స్, మనం జంతువులను వాడకూడదు కదా, ఈ అవుల్ లాంటి ఇవన్నీ కొద్దిగా ముందుకు వస్తున్నాయి అనే దగ్గర మనకి కొద్దిగా తక్కువ ఉంటుంది. కాకపోతే మనోడు ఆ వాటర్లో ఉండి ఆ వాటర్ ఇమేజ్ కొద్దిగా పక్కకు వచ్చి ఇట్లా చూడాలి. కానీ మిగతా అతను స్విమ్మింగ్ పూల్లో మూవ్ అవుతున్నప్పుడు ఈ పర్సన్ మూవ్ అయ్యే ఇది ఆ విజువల్స్ అనే మటుకు స్టన్నింగ్గా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. అండ్ 2 hours 12 minutes నిన్ను కూర్చోబెడతాడు సీట్లు. ఏం జరుగుతుంది అని నువ్వు ఆలోచించకుండా, జనరల్గా సినిమాల్లో మనకి ఏంటంటే కమర్షియల్ సినిమాలు వచ్చేసరికి నెక్స్ట్ ఇదే కదా జరిగిపోయేదని మనకు తెలుస్తుంది, అదే జరుగుతుంటాయి. థ్రిల్లర్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఒరే ఈ వీడయిండొచ్చు వాడయిండొచ్చు అని, వాడా కాదా అని మనం ఇది చేస్తాం. దీంట్లో అట్లాంటిది ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నది చూస్తాం. ఓకే, మనకి ఎవరు అంటే మనకు ఒక క్లూ వస్తుంది స్టార్టింగ్లో, ఓకే వీళ్ళల్లో ఉండొచ్చు వీడు అనేసి. కాకపోతే పక్కన మనకి క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎంటైర్లీ న్యూ. కాకపోతే మనకి కొద్ది గొప్ప అవుట్ ఆఫ్ ఫోకస్లో కనిపించుంటారు, కానీ మనకి ఎంటైర్లీ న్యూ పర్సన్ ఇది తీసుకొచ్చినప్పుడు మటుకు మనకి ఒక
ఓకే గుడ్ ఫిలిం తీశాడు, సినిమా అయిన తర్వాత స్టన్నింగ్ ఇది ఉంటుంది. అండ్ కెమికల్ దీంట్లో అనేది కూడా కొద్దిగా బాగా తీసుంటాడు. అండ్ కొన్ని ఫ్రేజెస్ దాంట్లో ఉంటాయి, అవన్నీ కూడా నాకు బాగా అనిపించింది. సినిమా యాజ్ ఎ హోల్ చూసినప్పుడు మటుకు ఒక మంచి సినిమా చూసాం, టైం వెల్ స్పెంట్ అన్నట్టుగా అనిపించింది. అండ్ థియేటర్లో చూసినప్పుడు అదిరిపోతుంది అసలు. సౌండ్ ఎఫెక్ట్స్ ఇది అయితే నాకు బాగా అనిపించింది. మ్యూజిక్ విజయ్ ఆంటోనీ. దీంట్లో మనం పాజిటివ్స్ అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది స్టోరీ అండ్ డైరెక్షన్ చాలా బాగా తీశాడు. తర్వాత పర్ఫార్మెన్సెస్ అంటే విజయ్ ఆంటోనీ మనం పోకర్ ఫేస్, కానీ అతను ప్రజెన్స్ అయితే అక్కడ మనకి నీట్గా కనిపిస్తుంది. ప్రతి చిన్న ఇది మటుగా ఆ లెఫ్ట్ హ్యాండ్ ఇది మనం గమనించవచ్చు, ఆ నీట్గా ఉంటుంది. అండ్ అజయ్ అన్న పర్సన్ చేసిన క్యారెక్టర్ అతను చాలా బాగా చేశాడు, బాగా అనిపించింది. అండ్ అజయ్ సిస్టర్ క్యారెక్టర్ కానీ, ఇక్కడ విజయ్ ఆంటోనీ పక్కన ఇంకో ఉన్న పోలీస్ క్యారెక్టర్ కానీ, మిగతా వాళ్ళ ఈ బ్రహ్మాండంగా మనం చేశారని మనం చెప్పుకోవచ్చు నీట్గా. సో మ్యూజిక్ విజయ్ ఆంటోనీది వచ్చాము అంటే బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చాడు, పర్ఫెక్ట్గా అయితే నాకు మ్యాచ్ అనిపించింది. సినిమాకి ఏది డిస్ట్రాక్షన్గా అనిపించలే. అండ్ ఎడిటింగ్ వర్క్ మనకి నీట్గా బోరింగ్ లేకుండా మనం కూర్చొని మనం ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళ అని కాకుండా వాడు చూపించిండేది మనం చూసి కూర్చునేటట్టు ఎడిటింగ్ వర్క్ అయితే క్లీన్గా నీట్గా క్రిస్ప్గా. ఎందుకంటే మన వాళ్ళు సాగదీస్తారు, ఈ సాగదీయట్లా 2 hours 12 minutes అంటే మంచి క్రిస్ప్గా బోర్ కొట్టకుండా అయితే ఎడిట్ చేశారు, దానికి మనం మెచ్చుకోవాలా. సూపర్ వర్క్ అది. సినిమా చూడొచ్చా లేదా అంటే నీకు క్రైమ్ థ్రిల్లర్స్ ఇంట్రెస్ట్ ఉందా, కొద్దిగా సూపర్ నేచురల్ పవర్ ఇవన్నీ, ఇది మస్ట్ వాచ్ ఫిలిం. మనం థియేటర్కి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వము మనము. బ్రహ్మాండంగా అయితే ఉంది మూవీ అయితే మటుకు. మనం అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతో చూడవచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడవచ్చు. ఎట్లాంటి పనికిమాలిన విజువల్లీ కానీ ఏది ఉండదు క్రైమ్ థ్రిల్లర్స్లో, ఎందుకంటే ఆ క్రైమ్ చేసే ఇది కొద్దిగా వేరు ఉంటుంది. ఆ ఇదైతే దీంట్లో నీకు వేరుగానే ఉంది, కానీ కొద్దిగా విజువల్లీ వల్గర్గా అనిపిస్తాయి కొన్ని. దీంట్లో అట్లాంటిది ఏం లేదు, చాలా నీట్ క్రైమ్. ఇంజెక్షన్ వేసి పుట్టుకుని చంపేస్తాడు, కానీ ఎవరు ఇంజెక్షన్ వేస్తారు అనేది మటుకు మనం చూసుకోవాలన్నమాట. మనం కొద్దిగా క్లూస్ అయితే ఒక దగ్గర ఇది ఇస్తారు, మీరు కనుక్కున్నారో లేదో. ఏమన్నా మీరు సినిమా చూసేటప్పుడు మీరు ఏదన్నా ఉంటే కింద కామెంట్స్లో అయితే రాయండి. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి రికమెండెడ్ ఫిలిం ఇది. ఈ థియేటర్లో ఒకవేళ మిస్ అయ్యారు అంటే మటుకు మీరు ఓటీటీలో ఏ దేంట్లో వచ్చినా కానీ మిస్ అవ్వమాకండి. యూ విల్ లిటరల్లీ ఎంజాయ్ ద ఫిలిం. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.